నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్. స్వార్థ రాజకీయాల కోసం దేశాన్ని విచ్ఛిన్నం చేస్తామంటే ఊరుకోబోమన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. చిత్రాలలో ఘనంగా జరిగిన జనసేన ఆవిర్భావ సభ. లక్షలాదిగా తరలి వచ్చిన జనసేన కార్యకర్తలు అభిమానుల మధ్య పవన్ కళ్యాణ్ ప్రసంగం. అమరావతి రాజధాని ప్రాంతంలో 220 ఎకరాల స్పోర్ట్స్ సిటీ స్పోర్ట్స్ యూనివర్సిటీస్ రాబోతున్నాయన్న ఎంపీ కేశవ్ శివనాథ్. విజయవాడలోని సిద్ధార్థ నగర్ లో ది పికిల్ బాల్ రిపబ్లిక్ పేరుతో నూతనంగా ఏర్పాటు చేసిన పికిల్ బాల్ కోర్టులను శుక్రవారం ప్రారంభించిన ఎంపీ కేశవ్ శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. బ్లడ్ మూన్ గా పిలువబడే చంద్రుని ఆసక్తిగా వీక్షిస్తున్న నగరవాసులు. శుక్రవారం రోజు చంద్రగ్రహణం సందర్భంగా ఏర్పడిన ఈ ఖగోళ అద్భుతం ఆసక్తి రేపుతుంది చూపర్లకు. స్వార్థ రాజకీయాల కోసం దేశాన్ని విచ్ఛిన్నం చేస్తామంటే ఊరుకోబోమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పిఠాపురం చిత్రాలలో జరిగిన జనసేన ఆవిర్భావ సభ ఘనంగా జరిగింది. లక్షలాదిగా తరలి వచ్చిన జనసేన కార్యకర్తలు అభిమానుల మధ్య పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. దేశంలో అన్ని మతాలను ఒకే విధంగా చూడాలన్నారు పవన్ కళ్యాణ్. కొందరు ఓట్ల కోసం హిందూ మతాన్ని కించపరిస్తే సహించేది లేదన్నారు. చిన్నప్పటి నుంచి తాను శ్రీరాముని పూజిస్తూ పెరిగానని, అలాంటి రాష్ట్రంలో రాముడి విగ్రహాన్ని నరికితే స్పందించకుండా ఎలా ఉండగలమని ప్రశ్నించారు. రంజాన్ మాసంలో మహమ్మద్ ప్రవక్తను, అల్లాను ఎవరైనా ఏదేనంటే బతికి బయటకట్టగలరా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. హిందూ దేవులను దూషించినట్లుగా యేసును, మేరీ మాతను దూషించగలరా అని నిలదీశారు. పార్వతీదేవి అమ్మవారిపై కొందరు పిచ్చుకోతలు కూస్తే మనం ఎందుకు భరించాలని ప్రశ్నించారు. పాత బస్తీలో ఓ నేత 15 నిమిషాల పాటు పోలీసులు కళ్లు మూసుకుంటే హిందువులకు తానేంటో చూపిస్తానంటూ హెచ్చరించారు. బతుకమ్మ పాటలను అవహేళన చేసిన ఓల్డ్ సిటీ నాయకుడిని ఎలా ఉపేక్షిస్తారు అంటూ ప్రశ్నించారు. అల్లా, యేసు, అమ్మవారికి ఒకే న్యాయం ఎందుకు లేదన్నారు. హిందువుల రక్తంతో బంగ్లాదేశ్ ఏర్పడిందన్నారు. దేశ విభజన గురించి ఎవరికైనా తెలుసా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. అమితాబ్ చిరంజీవి కంటే తాను దేశానికి ఎక్కువ అభిమానిని అన్నారు. దేశ విభజన సమయంలో పాకిస్తాన్ లో ఉండిపోయిన లక్షలాది మంది హిందువులను ఓతకోత కోశారని తెలిపారు. పాక్ వెళ్లిన దళిత మంత్రి జోగేంద్రనాథ్ మండల కుటుంబాన్ని కూడా చంపేశారని చెప్పారు. పాకిస్తాన్ ఏర్పడిన సమయంలో 12% పైగా ఉన్న హిందువులు ఇప్పుడు అక్కడ 1% పడిపోయారని అన్నారు. మన దేశంలో మన ముస్లింలను ఎంతో గౌరవంగా చూసుకుంటామని అన్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు చేసి తరిమి కొడుతున్నారని చెప్పారు. తాను ముస్లిం సోదరులను ఎంతగానో గౌరవిస్తానని చెప్పారు. అది పవన్ కళ్యాణ్ గొప్పతనం కాదని, సనాతన ధర్మం గొప్పతనమని ఆయన పేర్కొన్నారు. భయం లేదు, భయం లేదు, భయం అన్నది లేనే లేదు. ఒక దుర్నీతి దుర్జన లోకమంతయు ఎదురొచ్చినా భయం లేదు, భయం లేదు, భయం అన్నది లేనే లేదు. భయం లేదు కాబట్టే అసలే చీకటి గాఢాంధకారమైన వెళ్లే దారంతా గోతులు, గుంతలు, లోయలు, అగాధాలు ఉన్నా, ఇల్లేమో దూరమైన, చేతిలో దీపం లేకపోయినా గుండె ధైర్యమే కవచంగా ధరించిన వాణ్ణి కనుకే అన్నీ ఒక్కడే అయి 2014లో జనసేన పార్టీని స్థాపించాం. భావ తీవ్రత ఉంది గనుకే 2018లో పోరాట యాత్ర చేశాం. ఓటమి భయం లేదు కాబట్టే 2019లో పోటీ చేశాం. ఓడినా అడుగు ముందుకే వేశాం. మనం నిలబడ్డాం, పార్టీని నిలబెట్టాం. మనం నిలదొక్కుకున్నాం. మనం నిలదొక్కుకోవటమే కాకుండా 4 దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం. మనం
మనం ఓడినప్పుడు 2019లో మీసాలు మెలేశారు, జబ్బలు చరిచారు, తొడలు కొట్టారు, మన ఆడపడుచుల్ని అవమానించారు, ప్రజల్ని నిరంతరం హింసించారు. ఇదే న్యాయం అని మన నాయకులు, మన జన సైనికులు, మన వీర మహిళలు అందరూ అడిగితే, గొంతెత్తితే వారిపైన కేసులు పెట్టారు. విజయవాడ అమరావతి రాజధాని ప్రాంతంలో 220 ఎకరాల స్పోర్ట్స్ సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీలు రాబోతున్నాయని, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అమరావతి స్పోర్ట్స్ యూనివర్సిటీ కోసం 142 ఎకరాలు కేటాయింపు చేస్తారని, స్పోర్ట్స్ సిటీలోనే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణం కాబోతుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడలోని సిద్ధార్థ నగర్ లోని ది పికిల్ బాల్ రిపబ్లిక్ పేరుతో నూతనంగా ఏర్పాటు చేసిన పికిల్ బాల్ కోర్టులోను శుక్రవారం ఎంపీ కేశినేని శివనాథ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలిసి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం కాసేపు కోర్టులో సరదాగా ఇద్దరు పికిల్ బాల్ గేమ్ ఆడారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడుతూ, అమరావతి రాజధాని ప్రాంతంలో స్పోర్ట్స్ అకాడమీలు రావాలి. గతంలో హైదరాబాద్ లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఏప్రో ఏషియన్ గేమ్స్ నిర్వహించడం వల్ల మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగింది. అందువల్ల ఎన్నో స్పోర్ట్స్ అకాడమీకి వచ్చాయి. పుల్లెలో గోపీచంద్ అకాడమీకి కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో వచ్చిందన్నారు. ఈ అకాడమీలు రావడం వల్ల హైదరాబాద్ లో ఔత్సాహిక క్రీడాకారులు వారి నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుని రాణించారు. అదేవిధంగా రాష్ట్రంలో క్రీడా సదుపాయాలు కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. రాబోయే కాలంలో అమరావతిలో ఏర్పాటు చేసే స్పోర్ట్స్ సిటీలో ఇలాంటి అకాడమీలు అందులో చోటు ఇవ్వనున్నట్లుగా తెలిపారు. క్రీడలకు సంబంధించిన అకాడమీలను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గట్టిగా కృషి చేస్తున్నారని చెప్పారు. స్పోర్ట్స్ యూనివర్సిటీ అంటే క్రీడాకారుల నైపుణ్యాన్ని మెరుగుపరచడమే కాదు, స్పోర్ట్స్ కి సంబంధించిన సపోర్టింగ్ స్టాఫ్, ఫిజియోథెరపిస్టులు, కోచ్లకు ట్రైనింగ్ ఇచ్చే విధంగా ఉండబోతుందన్నారు. అలాగే పికిల్ బాల్ కోర్టు ఏర్పాటు నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధితో పాటు క్రీడాభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నారన్నారు. ఆరోగ్యానికి క్రీడలకు చాలా అవసరమని, నేటి యువతకి క్రీడల పట్ల బాగా ఆసక్తి పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పికిల్ బాల్ కోర్టు నిర్వాహకులు డాక్టర్ వడ్లమూడి శ్రవంతి, ప్రియా, ప్రశాంతి, టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఫతుల్లా, కార్పొరేటర్ చిన్నపాటి ఉషారాణిలతో పాటు తదితరులు పాల్గొన్నారు. పికిల్ బాల్ కోర్ట్ ప్రప్రథమంగా విజయవాడలో మనం చూస్తే, పికిల్ బాల్ గత 4 సంవత్సరాల నుంచి అమెరికాలో బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యి, గత 3 సంవత్సరాల నుంచి కూడా హైదరాబాద్లో నెంబర్ ఆఫ్ పికిల్ బాల్ కోర్ట్స్ సుమారు 200 పెరిగినాయి. అంటే ఈ క్రీడ మీద ఎంత యువకులు కానీ పిల్లలు కానీ ఎటువంటి ఆసక్తి కనపరుస్తున్నారో మనకు అర్థమవుతుంది. ఇవాళ ఇక్కడ విజయవాడ నగరంలో భీష్మ, స్రవంతి, కిషోర్ తదితరుల ఆధ్వర్యంలో ఇక్కడ కోర్టు ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. నిజంగా అమరావతి రాజధాని ప్రాంతంలో భాగమైన విజయవాడలో ఇటువంటి ఎన్నో అకాడమీలు రావాలి. ఎందుకంటే ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కానీ నేషనల్ గేమ్స్ కానీ కండక్ట్ చేసి హైదరాబాద్కి బ్రహ్మాండమైన సౌకర్యాలు ఇవ్వటం వల్ల ఇవాళ అక్కడ అకాడమీలు కూడా స్థాపించడం జరిగింది. వారి ఆధ్వర్యంలోనే మనం చూస్తే పుల్లల గోపీచంద్ అకాడమీ కానీ ఇటువంటి ఎన్నో అకాడమీలు రావడం వల్ల ఎంతోమంది ఔత్సాహిక క్రీడాకారులు బ్రహ్మాండంగా ఫెసిలిటీస్ ఉన్నాయి. అదేవిధంగా విజయవాడ, అమరావతి, ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఇటువంటి క్రీడా ఫెసిలిటీలు ఇచ్చే విధంగా రేపు రాబోయే కాలంలో అమరావతిలో కూడా 220 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ పెట్టబోతున్నాం, స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టబోతున్నాం. అంతేకాకుండా ఇటువంటి అకాడమీ, ఇటువంటి క్రీడలన్నిటికీ కూడా స్పోర్ట్స్ సిటీలో స్థలం ఇవ్వబోతున్నాం. ఇటువంటి అకాడమీలు ఏదొచ్చినా ప్రోత్సహించే విధంగా మా ప్రభుత్వం తరఫున గట్టిగా కృషి చేస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా కొత్తగా ఒక అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కూడా అమరావతిలో కట్టబోతున్నాం స్పోర్ట్స్ సిటీలోనే. స్పోర్ట్స్ యూనివర్సిటీ అంటే ఏదో క్రీడాకారుల్ని మెరుగుపరచడమే కాదు, సపోర్ట్ స్టాఫ్ కానీ, కోచ్లు కానీ, ఫిజియోథెరపీలు కానీ ఇటువంటి వారందరినీ కూడా ట్రైనింగ్ ఇచ్చే అకాడమీ స్థాపించబోతున్నాం. యూత్ అనేకమైన ఆలోచనలు చేస్తూ ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అందరికీ అవకాశాలు వస్తాయనే భావంతో ఆయన ఏదైతే చెప్పారో
ప్రతి ఇంట్లో కూడా ఎంటర్‌ప్రెన్యూర్స్ రావాలా, మన రాష్ట్రం యొక్క ప్రగతిని కాపాడాలని చెప్పిన దాంట్లో మరి రకరకాలుగా అనేకమైన ఫుడ్ కోర్టులు వస్తూ ఉన్నాయి, అనేకమైన షాపులు వస్తున్నాయి, మాల్స్ వస్తున్నాయి. మరి అదేవిధంగా ఈ గేమ్స్ సంబంధించి కూడా ఈ పికిల్ బాల్ అనేది నూతనంగా ప్రతి ఒక్కళ్ళ నోట్లో కూడా వినపడుతున్న గేమ్ అది. మరి దానికి ఇక్కడ చిరంజీవులు, భీష్మ, శ్రవంతి అండ్ కిషోర్ వాళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ అందరూ కూడా కలిపి ఈ రోజున 4 కోట్లు ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అది మేము కూడా ఇప్పుడే దాన్ని పికిల్ బాల్ విన్నాం కానీ పేరు, నేను ఎంపీ గారు ఇంకా ఇతరులు కూడా ఆడి చూసాము. ఇది అన్ని వయసుల వాళ్ళకి కూడా ఎక్సర్సైజ్కి ఉపయోగపడే గేమ్ లాగా మాకు అనిపించింది. షటిల్ ఉందనుకోండి, వాలీబాల్ ఉందనుకోండి, అవన్నీ కూడా కొంచెం ఈ మోకాళ్ళ మీద స్ట్రెస్ పడే అవకాశం ఉన్న సందర్భంలో ఈ పికిల్ బాల్ అనేది పెద్దలు పిల్లలు ఆడుకునే దానికి శారీరక శ్రమకు కూడా ఉపయోగపడి ఆరోగ్యాన్ని పెంచేదానికి కూడా ఉపయోగపడే గేము. ప్రతి ఒక్కరు కూడా ఉదయం సాయంత్రం ఈ గేమ్ను కనుక 1 గంట ఆడితే ఆరోగ్యం చాలా బాగుంటుంది, అందరూ ఉల్లాసంగా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుందని మాకు అనిపించింది. ఏదైనా కూడా చిరంజీవులు అందరికి కూడా మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తూ సేమ్ టైం కృతజ్ఞతలు కూడా తెలియజేస్తాను. ఇలాంటి 10 మందికి ఆదర్శంగా అనేక చోట్ల కూడా ఈ పికిల్ బాల్ అనేది చాలా క్రేజీ గేమ్గా ఉంది. చాలా చోట్ల చాలా మంది కూడా నాకు తెలిసిన 45 దీన్ని మొదలు పెట్టాల్సి సిద్ధంగా ఉన్నారు. బట్ వీరు మొట్టమొదటిగా ఇది మొట్టమొదటి కోర్టు అయి ఉండదు విజయవాడలో, మొట్టమొదటి కోర్టుగా ఇది రావటం. మరి వాళ్ళు మా 10 మందికి మార్గదర్శనం రావడం చాలా ఆనందదాయక విషయం. మరొకసారి చిరంజీవి పిల్లలకి అభినందనలు తెలియజేస్తూ ఇంకా అనేకమైన ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేక మంది ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్. చిన్ని గారు, గద్దె రామ్మోహన్ గారు వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండి. అండ్ పికిల్ బాల్ అనేది చాలా పాపులర్ అవుతుందండి స్పోర్ట్. వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ర్యాకెట్ గేమ్. చిన్న వయసు నుంచి 10 years నుంచి 70 years వరకు ఆడే గేమ్ అండి ఇది. ఎక్కువ ఇంజరీస్ లేకుండా ఫిట్నెస్ పరంగా బాగా పాపులర్ అవుతుంది. వెరీ డైనమిక్ గేమ్, స్ట్రాటజిక్ గేమ్ అండ్ సింపుల్ గేమ్ ఆల్సో. ఎక్కువ లెర్నింగ్ కర్వ్ లేకుండా అందరూ ఆడే గేమ్ అండి ఇది. సో అలాంటి గేమ్ హైదరాబాద్లో నేను ఒక ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ అండి. అక్కడ నా ఫ్రెండ్స్ వాళ్ళందరి ద్వారా నాకు అలవాటైంది. చాలా మంచి గేమ్ అనిపించి విజయవాడ, మేము అందరూ పుట్టి పెరిగింది విజయవాడలో. సో అక్కడ గేమ్ చూసి మన విజయవాడ అందరూ ఈ గేమ్ ఎక్స్పీరియన్స్ చేయాలని, ఈ గేమ్ స్పెషాలిటీ చూడాలని బాగా ఆడి ఫిట్నెస్, ఒక కార్డియాలజిస్ట్గా అందరికీ ఫిట్నెస్ గురించి నేను చెప్తా ఉంటాను. ఈ గేమ్ చూసాక ఈ ఫిట్నెస్ చూసిన తర్వాత చాలా ఉపయోగపడుతుంది. పెద్దవాళ్ళకి మోకాళ్ళ మీద ఎక్కువ ఇబ్బంది లేకుండా వాళ్ళు మంచి, ఇది 8 layer ప్రీమియం యాక్రిలిక్ కోట్స్ అండి ఇవి. వన్ ఆఫ్ ద ఫస్ట్ ఇన్ ద కంట్రీస్. మన ఇండియాలో చాలా తక్కువ కోట్స్ ఉన్నాయి. అలాంటి కోర్టు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా విజయవాడలో తీసుకొచ్చామండి కోర్టు. మరి ఎవరికి ఇంజరీస్ లేకుండా, మోకాళ్ళ మీద స్ట్రెయిన్ లేకుండా, పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ ఆడుకునేటట్టు ఈ కోర్టు సృష్టించాం. ఎక్కడ మనం కాంప్రమైజ్ అవ్వకుండా. అది హైదరాబాద్లో కొద్దిగా కాస్ట్లీ అయినా మనం విజయవాడలో ఆ డబ్బులు ఉద్దేశం లేకుండా మనం చాలా తక్కువకే 500 rupees పర్ అవర్, అంతకన్నా ఎక్కడ తక్కువ లేదండి హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ ఎక్కడ కానీ. మనం లోయెస్ట్ పాసిబుల్ రేట్స్లో అందరికీ అఫోర్డబుల్గా ఉండాలి, అందరూ ఆడాలి, అందరూ ఫిట్నెస్ ఓరియంటెడ్గా ఉండాలని మనం ఎక్కువ దాన్ని ఆలోచించకుండా, ఎంత కాస్ట్లీ కోర్ట్స్ అయినా ఒక మాస్ మార్కెట్, అందరూ ఎక్స్పీరియన్స్ కోసం లోయెస్ట్ పాసిబుల్ రేట్స్ అండ్ ఫిట్నెస్ ఎంతూజియాస్ట్ అందరూ వచ్చి దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా ఫాస్ట్గా ఎడిక్ట్ అవుతారండి. సో ఐ వెల్కమ్ ఎవ్రీవన్ టు కమ్ అండ్ ప్లే ది స్పోర్ట్. ఈ 2-3 రోజులు అందరూ వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి, మీకు అందరికీ నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. అండి, నా పేరు శ్రీధర్ అండి. ఐఎమ్ ది సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పికిల్ బాల్ అసోసియేషన్. విజయవాడలో ఇంత గ్రాండ్ స్కేల్లో ఫస్ట్ టైం ఒక సెట్ ఆఫ్ కోర్ట్స్ ఓపెన్ చేసినందుకు శ్రవంతి గారికి, ప్రశాంతి గారికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను అండి. సో హోప్ this sport will produce so many good players in the future. మనం ఏపీలో టాప్ ప్లేయర్స్ విజయవాడ, వైజాగ్ నుండే వస్తున్నారు ప్రస్తుతానికి. సో ఇక్కడ నుండి కూడా కొంతమంది ప్లేయర్స్ వస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. గుడ్ లక్ ఫర్ యూ. రంగుల హోలీ పండుగ రోజు ఆకాశంలోని చంద్రుడు కూడా ఎరిపెక్కాడు. బ్లడ్ మూన్ గా పిలువబడే ఈనాటి చంద్రుడిని నగరవాసులు ఆసక్తిగా వీక్షిస్తున్నారు.
శుక్రవారం రోజు చంద్రగ్రహణం సందర్భంగా ఏర్పడిన ఈ ఖగోళ అద్భుతం చూపులను ఆసక్తి రేపింది. అయితే చంద్రగ్రహణం భారతదేశంలో లేనప్పటికీ ఈ బ్లడ్ మూన్ మాటుకు మన దేశంలో కూడా కనిపిస్తుంది. నామినేట్ పదవులకు పేర్లను సిఫార్సు చేయకుండా కొంతమంది నేతలు ఆలస్యం చేస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. నామినేటెడ్ పోస్టుల కోసం కసరత్తు చేస్తున్నామని వెల్లడించారు. పార్టీ కోసం కష్టపడిన వారికి పదవులు ఇస్తామని స్పష్టీకరించారు. పార్టీ కోసం శ్రమించిన వారి వివరాలు పంపాలని నేతలకు ఆదేశాలు జారీ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నామినేటెడ్ పదవుల భర్తీకి కసరత్తులు చేస్తున్నామని చెప్పారు. నామినేటెడ్ పదవులకు పేర్లను సిఫార్సు చేయకుండా కొంతమంది నేతలు ఆలస్యం చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారికే నామినేటెడ్ పదవులు ఇస్తున్నాం. పార్టీ కోసం శ్రమించిన వారి వివరాలను నేతలు అందజేయాలి అని చంద్రబాబు స్పష్టం చేశారు. సరైన వ్యక్తులను సరైన పదవుల్లో నియమిస్తామని పేర్కొన్నారు. ఏపీ వ్యాప్తంగా 21 ప్రధాన ఆలయాలకు చైర్మన్లను నియమిస్తున్నామని వెల్లడించారు. కాగా నామినేటెడ్ పదవుల కోసం ఇప్పటి వరకు 60,000 దరఖాస్తులు వచ్చాయని, దరఖాస్తులన్నిటినీ నిశితంగా పరిశీలిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. దరఖాస్తు పంపిన మొదటిసారే పదవి రాలేదని అనుకోవద్దని, 2 ఏళ్ల పదవి కాలం ముగిశాక మిగతా వారికి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే నామినేటెడ్ పదవులు తీసుకున్న వారి పనితీరును పర్యవేక్షిస్తున్నామని అన్నారు. విజయవాడలో ఓ వార్తాపత్రికలో పనిచేస్తున్న రిపోర్టర్ జె వీర మనోహర్ శుక్రవారం ఆత్మహత్య ప్రయత్నం చేశారు. అనంతరం ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన ఆత్మహత్యకు గల వాంగ్మూల వివరాలను పోలీసులు నమోదు చేసుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వాంగ్మూలం ప్రకారం నిందితులను చట్టపరంగా శిక్షిస్తామని విజయవాడ పోలీసులు పేర్కొన్నారు. రోజు వచ్చి నా మీద చూసుకొని రాడి నేను బయటకు వెళ్తున్నాము. నా వెలుగుని కూడా గీటి అంతటా ఈ తల్లిగారు అయిన రమగారు కూడా వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడుతుంటే మనస్తాపం చెంది 200 ml గురమర్చిన ఇంట్లో ఉన్నదాన్ని తీసుకుని 200 ml థమ్స్అప్ బాటిల్లో సగం పాటు పోసి దాంట్లో సగం కలుపుకొని ఒక 100 ml తాగి మిగిలింది వదిలేసాం. అంతేగా ఇప్పుడు మీ బావ నిన్నే చేయి చేసుకుంటాం కానీ ఏమైనా చేశాడా? చేశాడా? మీ బావని చేయి చేసుకున్నాడా? అప్పుడు మీ చెల్లి ఏం చేసింది? నిన్ను తిట్టిందా? నిన్ను తిట్టిందా? మీ అమ్మ కూడా తిట్టింది. ఇవన్నీ నువ్వు మనసుకి తీసుకోలేక చనిపోతున్నావు, అంతేనా? ఇందులో నీ భార్యకి ఏం సంబంధం ఉందా? నీ భార్యకి ఏం సంబంధం లేదు. అది అక్కడ సారి చెప్పు, కళ్ళు తెరిచి చెప్పు. నీ భార్యకి ఏం సంబంధం లేదు. ఇప్పుడు ఓవరాల్ గా నువ్వు చేసుకుంటా గల కారణం పోలవరపు శ్రీహర్ష. జాలపతి రమా గారు, నీ జాలపతి రమా గారు ఏమవుతారు నీకు? హిమబిందు వాళ్ళ ముగ్గురు కలిసి నేను బాధ పెట్టారు. పోలవరపు శ్రీహర్ష నిన్ను కొట్టాడు, వాళ్ళ అత్త మామ కూడా. అంటే పోలవరం శ్రీహర్ష వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ కూడా నిన్ను చేంజ్ చేసుకున్నారా? ఉందని చెప్పి మా ఇంట్లోకి వచ్చి దౌర్జన్యంగా తీసుకెళ్ళి నా డబ్బులు ఉన్నాయి రాను. ఎప్పుడు తీసుకెళ్ళారు? అది నెల క్రితం నేను కొట్టి తీసుకెళ్లారు. మళ్ళీ ఇప్పుడు ఇవాళ ఏం జరిగింది నీకు? గొడవ చేశారా? వచ్చి గొడవ చేశారు, భాషలాడి గొడవ చేశారు నీ మీద. దానికి మేము మదర్ కూడా సపోర్ట్ గా మాట్లాడుతుంటే ఈ మనస్తాపం చెంది. అవును, కళ్ళు తెరిచి చెప్పు. అవును, కళ్ళు తెరుగు. అంతే కదా. దానికి మీ తల్లిగారు కూడా వాళ్ళకి సపోర్ట్ గా మాట్లాడటం వల్ల మీకు మనస్తాపం చెంది ముందు తాగారు. అంతేనా? చూడు, నా ఇంటి చూడు, అంతేనా?
విజయవాడలో రాజస్థాన్ కు చెందిన 2 దొంగలను భవానీపురం పోలీసులు అరెస్టు చేశారు. గత రాత్రి వాహన తనిఖీలో రాజ్ పురోహిత్ సింగ్ ప్రభాస్ పోలీసులకు దొరికారు. వారి వద్ద నుంచి ఎయిర్ పిస్టల్, గ్యాస్ కట్టర్, వాకీటాకీ, సిలిండర్ ను స్వాధీనం చేసుకున్నారు. కోదాడలో ఓ బంగారు షాపును చోరీ చేసేందుకు దొంగలు ప్లాన్ చేసినట్లుగా విచారణలో చెప్పినట్లుగా పోలీసులు వెల్లడించారు. సుమారు 8 నిమిషాలకు మా క్రైమ్ ఎస్ఐ సిబ్బంది వెహికల్ చెకింగ్ చేస్తే అనుమానంగా రాజ్ పురోహిత్ సింగ్, ప్రభాస్ సింగ్ అనే అదుపులో తీసుకున్నారు. అతని దగ్గర గ్యాస్ కట్టరు, సిలిండర్స్, 2 వాకీటాకీలు, ఒక ఎయిర్ గన్, ఇంకా నేరానికి సంబంధించి ఉపయోగించే ఎక్విప్మెంట్ తో పాటు దొరికారు. వాళ్ళని అదుపులో తీసుకుని సెక్షన్ కింద సెక్షన్ నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నా వీరు దర్యాప్తులో గోదావరిలో ఒక బంగారు షాపు ప్లాన్ చేస్తున్నట్టుగా చెప్పారు. ఇంకా అదాలత్ ముద్దాయిలు కూడా పేరు చెప్పారు. వాళ్ళు కూడా విచారిస్తున్నారు. వాళ్ళు దర్యాప్తు చేసి కేసు ఇంకా అవి దర్యాప్తు చేస్తున్న వాళ్ళకి వివరం రాలేదు. పాత కేసు హిస్టరీ కూడా వాళ్ళకి వెరిఫై చేస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాట ప్రకారం సమస్య లేని నియోజకవర్గంగా సెంట్రల్ నియోజకవర్గం తీర్చిదిద్దడమే తన లక్ష్యమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రజలకు ఎటువంటి సమస్య లేకుండా ఉండేందుకు గానీ తమ ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 63, 64 డివిజన్, రాజీవ్ నగర్, కొత్త రోడ్డు మరియు కండ్రికా మెయిన్ రోడ్, మెయిన్ డ్రైన్, ఆర్సీ మరియు కల్వర్ట్ల నిర్మాణం పనులు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా రవితేజాలను పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి శంకుస్థాపన పనులు ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల కాలంలో ఎన్నికైన తర్వాత అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయన్నారు. నియోజకవర్గంలో గత వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యం కాబడిన పనులు ఈ 9 నెలల కాలంలో దాదాపు 140 కోట్ల రూపాయల పనులు పూర్తి చేశామని అన్నారు. పేద ప్రజలు అధికంగా నివసించేటువంటి 63 మరియు 64 డివిజన్లలో డ్రైనేజీ పనులు ప్రారంభించడం వల్ల రేపు వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈరోజు 14 కోట్ల రూపాయలతో బ్యాలెన్స్ ఉన్న పనులకు టెండర్ల ద్వారా తెలియడం జరిగిందని చెప్పారు. నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో ఉన్నటువంటి సమస్యల మీద తనకు పూర్తి అవగాహన ఉన్నదని, పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా రాష్ట్ర మంత్రి నారాయణకి, మున్సిపల్ కమిషనర్కి, సిఈకి, ఎస్ఈ దృష్టిలో ఇప్పటికే ఉంచడం జరిగిందని, ఎప్పటికప్పుడు మంత్రులతో అధికారులతో సమావేశాలు నిర్వహించి నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామని వివరించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక సెంట్రల్ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. గత 5 సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురి కాబడినటువంటి నియోజకవర్గం ఇప్పుడు అభివృద్ధిలో పరుగులెడుతూ ఉంది. ఈ 8 నెలల్లో దాదాపు 140 కోట్ల రూపాయలు పనుల్ని నిర్లక్ష్యం కాబడినటువంటి పనులన్నింటినీ కూడా మొదలుపెట్టాం. గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఎల్ఎన్టీ డ్రైన్స్ అన్నిటిని కూడా ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నిధులు 500 కోట్లు అయితే దాంట్లో 150 కోట్లు కేవలం ఎల్ఎన్టీ డ్రైన్స్ కోసం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి ఆ రోజు తీసుకొచ్చాం. అనేక డ్రైన్లని ఆ రోజు మొదలుపెట్టాం.
దాదాపు 120 కోట్ల రూపాయల పనుల్ని పూర్తి చేయగలిగాం. మిగతా ఏదైతే ప్రభుత్వం మారినాక పెండింగ్లో పెట్టేసినటువంటి పనులన్నిటిని కూడా మళ్ళీ అధికారులతో సమీక్షించాం. మళ్ళీ అధికారులతో టెండర్లు పిలిపించి ఇవాళ వేగవంతంగా ఆ పనులన్నింటిని కూడా మొదలు పెడతాం వల్ల ఈ ప్రధానమైనటువంటి డ్రైనేజీ సమస్య తీరబోతూ ఉంది. ఎందుకు అవసరం అంటే ఈ రాజీవ్ నగరు అలాగే 63, 64 డివిజను ప్రాంతాల్లో ఈ ప్రధానంగా కొరవ ఉన్నటువంటి ఈ డ్రైన్లు పూర్తయితే ఈ డ్రైనేజీ నీళ్ళన్నీ కూడా డైరెక్ట్గా కండ్రిగా సెంటర్ నుంచి 33 తుమ్ములు అంటే ఊరు అవతలకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. రేపు వరదలు వచ్చినా, రేపు వర్షాలకు అధిక వర్షాలు పడినా, ఇంకోటి వచ్చినా ఇబ్బందులు లేకుండా దీన్ని వేగవంతంగా పూర్తి చేయడానికి 14 కోట్ల రూపాయలతో ఇవాళ బ్యాలెన్స్ వర్కులను పిలవగలిగి కూటమి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని గత ప్రభుత్వం లాగా నిర్లక్ష్యంగా వ్యవహరించదని విజయవాడ ఎంపీ కేశవ శ్రీనాథ్ అన్నారు. నిత్యం ప్రజల చెంత ఉంటూ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం కృత్రిమ అవయవాల తయారీ సంస్థ కాన్పూర్ సంస్థ సహకారంతో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో విజయవాడ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. వీల్ చైర్స్, ట్రైసైకిల్, కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎంపీ కేశినేని శివనాథ్తో కలిసి పాల్గొన్నారు. విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాలలో 750 మంది విభిన్న ప్రతిభావంతులకు వివిధ రకాల ఉపకరణాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. నిత్యం ప్రజల చెంత ఉంటూ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో ఉన్న విభిన్న ప్రతిభావంతులందరికీ ఉపకరణాలు అందించేలా ప్రతి 3 నెలలకు ఒకసారి ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. 2022లో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయగా గత ప్రభుత్వం పట్టించుకోలేదని, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ విషయంపై దృష్టి పెట్టామని చెప్పారు. ఇవాళ ఎలంకో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతిభావంతులకి రకరకాల పరికరాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే జిల్లా కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, అధికారులు, అంతేకాకుండా మా కార్పొరేటర్లు రాజు గారు, చైర్మన్ రాజు గారు అందరం కలిసి ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. గత 2002లో ఈ లిస్టు రెడీ అయింది. సెంట్రల్ గవర్నమెంట్కి ఈ లిస్టు పంపించడం జరిగింది. ఏ రోజు గత ప్రభుత్వం వీళ్ళకి ఆ పరికరాలు ఇచ్చే ఉద్దేశంలో లేకపోవడం వల్ల ప్రజాప్రభుత్వం అధికారంలోగా రాగానే నేను దగ్గరుండి దానికి ఉత్తరం రాసి ఈ పరికరాలన్నీ తెప్పించడం జరిగింది. తెప్పించి గత 2 నెలల క్రితమే పరికరాలు వచ్చినాయి. కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ వల్ల ఈ పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఇవాళ వాటిని గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నేను, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు వాటిని పంచడం జరిగింది. ప్రతి 3 నెలలకి ఎవరైతే ప్రతిభావంతులు ఉన్నారో ఎన్టీఆర్ జిల్లాలో అందరికీ పరికరాలు అందే విధంగా ప్రతి 3 నెలలకు ఒకసారి మందికి విభిన్న ప్రతిభావంతులకు సైకిల్స్, బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్స్, అలాగే వాకింగ్ స్టిక్, ఇయరింగ్ ఎయిడ్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఇది ముఖ్యంగా వాళ్ళ జీవితంలో వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళంతటి వాళ్ళ పని చేసుకోవడానికి, అట్లాగే వాళ్ళు కూడా నార్మల్గా సొసైటీలో తిరగడానికి ఉపయోగపడుతుంది. దీనికి సిఎస్ఆర్ ద్వారా ఎలింకో వాళ్ళు కూడా దీనికి ఇవ్వడం జరిగింది. ఇలాగే ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ మందికి అన్ని సిఎస్ఆర్ నిధులను మొబిలైజ్ చేసి అన్ని కంపెనీస్ అయితే ఈ ప్రైవేట్ రంగాల కంపెనీస్ ఉన్నాయో వీళ్ళందరూ ఇన్వైట్ చేసి అందరికీ సరిపోయేంత బ్యాటరీ ఆపరేటెడ్ వీల్ చైర్స్ అయితేనేంటి, వాకింగ్ స్టిక్స్ అయితేనేంటి, ఇయరింగ్ హెడ్స్ అయితేనేంటి ఇవన్నీ ఇచ్చి సో ప్రతి ఒక్క విభిన్న ప్రతిభావంతులందరూ ఒక ధైర్యంగా ఫీల్ అయ్యేలాగా, సో వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చేలాగా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. నగరంలోని హోలీ పర్వదిన సంబరాలు అంబరాన్ని తాకాయి. నగరంలోని లోటస్ సెక్టర్ 1లో వావ్ కిట్ పార్టీ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. చెడు మీద విజయం సాధించిన నేపథ్యంలో హోలీ సంబరాలు ఘనంగా జరుపుకోవడం హిందువుల సాంప్రదాయమని వావ్ కిట్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ముక్తేశ్వరరావు చెప్పారు. గత 18 సంవత్సరాల నుండి నగరంలో హోలీ సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని లోటస్ సెక్టార్ 1లో వావ్ కిట్టి పార్టీ ఆధ్వర్యంలో
హోలీ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. హోలీ సందర్భంగా చిన్నారుల నుంచి పెద్దల వరకు నృత్యం చేస్తూ రంగులు పూసుకుంటూ హోలీ పండుగను జరుపుకున్నారు. నేచురల్ కలర్స్ తో సంబరాలు జరుపుకున్నారు. ఆటపాటలతో దంపతులు మైమరిపించే నృత్యాలు చేసి పలువురిని ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ నగరంలో గత 18 సంవత్సరాల నుండి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ పలువురికి ఎంతగానో ఆదర్శంగా ఉంటున్నామని చెప్పారు. ప్రతి పండుగకు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఉత్సవాలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. నేడు చెడు మీద విజయం సాధించడంతో హోలీ సంబరాలు ఘనంగా జరుపుకోవడం జరిగిందని పేర్కొన్నారు.
విజయవాడ నగర ప్రజలందరికీ వావ్ ఫ్యామిలీ కిట్టి తరపు నుంచి అందరికీ హ్యాపీ హోలీ శుభాకాంక్షలు. ఒకసారి అందరూ హ్యాపీ హోలీ. వావ్ ఫ్యామిలీ అనేది ఇది దాదాపు ఒక 18 సంవత్సరాల క్రితం మేము విజయవాడలో స్థాపించడం జరిగింది. అందరం సరదాగా బిజినెస్ ఒత్తిడిలో రకరకాల ప్రెజర్స్లో ఉంటాం. రిలాక్స్ అవ్వడం కోసం ఒక సరదాగా మంత్లీ వన్ గెట్ టుగెదర్ జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క ఎప్పుడైతే మేము 18 ఏళ్ల క్రితం ఈ యొక్క ఫ్యామిలీ కిట్టి స్టార్ట్ చేసామో ఆ రోజు నుంచి నిరంతరంగా ప్రతి హోలీని ఈ విధంగా మా మెంబర్స్ అందరం కలిసి పిల్ల పాపలతోటి ఫ్యామిలీ అందరం కలిసి సరదాగా జరుపుకుంటూ ఉంటాం. ఇదే కాదు, ఏ సెలబ్రేషన్ వచ్చినా సరే ముందుంటాం. వావ్ హ్యాపీ హోలీ. ముఖ్యంగా ఈ హోలీ అనేది ఏంటంటే చెడు మీద ఒక విజయం, చెడు మీద మంచి సాధించిన విజయం. అది దాన్ని మేము ఈ విధంగా సంబరాలు చేసుకుంటూ సరదాగా చేసుకుంటున్నాం. ఈ హోలీ సందర్భంగా మేము సరదాగా ఎంజాయ్ చేస్తాం. అలాగే కొన్ని సందర్భాలను బట్టి మేము సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటాం. అంటే మేము విజయవాడలో అన్ని అసోసియేషన్లో ఆల్మోస్ట్ మా మెంబర్స్ అందరూ ప్రతి దాంట్లో ఉన్నాం. సర్వీస్ యాక్టివిటీలో కూడా ఇదే సరదాలే కాకుండా అవి కూడా మేము చేస్తూ ఉంటాం. 18 ఏళ్ళ నుంచి మేము ఇట్లా బాగా ఎంజాయ్ చేస్తున్నాం అండి. మేమందరం ఒక ఫ్యామిలీ లాగా బాగా కలిసిపోయాం. అందరం కలిసిపోయాం, ఒక్కళ్ళం కూడా మిస్ అవ్వం. ఎప్పుడు బాగా ఎంజాయ్ చేస్తాం. ఒక ఫ్యామిలీ లాగా గెట్ టుగెదర్లు కానీ ఏదైనా సేవా కార్యక్రమాల్లో కూడా చాలా ముందుంటాం. పూజలు మాసంలో ఆషాఢ పట్టి కానీ సారి తీసుకెళ్ళడం అవన్నీ కూడా బాగా చేసేస్తాం. వావ్ కిట్టి 18 సంవత్సరాల నుంచి మేము ఈ హోలీ సెలబ్రేషన్ జరుగుతున్నామండి. అలా అదర్ యాక్టివిటీస్లో సేవా కార్యక్రమాలు కూడా అన్నీ చేస్తూ ఉంటాము. అలాగే భోగి సంబరాలు కానీ, అమ్మవారికి సార కానీ, భవానీలకి దీక్ష చేసినప్పుడు ప్రసాదాల వితరణ కానీ అన్నీ చేస్తూ ఉంటామండి. వావ్ ఫ్యామిలీ ముందు ఉంటుందండి. మొత్తం మా ఫ్యామిలీస్ అందరూ దాదాపు 40 కపుల్స్ ఉన్నాం. ఆదానితో విద్యుత్ ఒప్పందం సరైంది అయితే చంద్రబాబు నాయుడు జగన్ కలిసి ప్రెస్ మీట్ నిర్వహించి ప్రజలకు వివరాలు తెలియజేయాలని సిపి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రజా సంపదను విద్యుత్ ఒప్పందంలో భాగంగా సేకితో చేసుకున్న ఒప్పందాలపై ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలని కోరారు. గతంలో విద్యుత్ ఒప్పందంలో భాగంగా ఆదానికి సంబంధించిన కంపెనీతో ఒప్పందాలు చేసుకున్న సందర్భంలో 17,000 కోట్ల రూపాయలు చేతులు మారాయని, అమెరికాలో కేసు నమోదు అవ్వటం జరిగిందని చెప్పారు. దానితో ఆదానితో చేసుకున్న ఒప్పందాల కారణంగా రాష్ట్రంలో ఉన్న విద్యుత్ వినియోగదారులపైన 1,16,000 కోట్ల రూపాయల భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయకూడదని, అదేవిధంగా దానికి క్యాప్టివ్ మైన్స్ ఏర్పాటు చేసి దాన్ని ముందుకు సాగించాలని, ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని చెప్పి రేపు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసనలకు భారత కమ్యూనిస్ట్ పార్టీ మద్దతు ఇస్తూ ఉంది. మద్దతు ఇవ్వడమే కాదు, ప్రత్యక్షంగా కార్యకర్తలందరూ కూడా పాల్గొనాలని చెప్పి కోరుతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం పబ్లిక్ రంగ పరిశ్రమలంతా నిర్వీర్యం చేసి కార్పొరేట్లకు అప్పజెప్తూ ఇవాళ లాభాల బాటలో వాళ్ళందరూ కూడా ఆస్తులు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతూ ఉన్నారు. 32 మంది ప్రాణాలు బలిదానం చేసి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే పేరుతో సాధించుకున్న ఈ పరిశ్రమను కూడా ఇవాళ ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్యాకేజ్ పేరుతో మోసం చేస్తూ ఉన్నారు తప్ప దాని క్యాప్టివ్ మైన్స్ ఏర్పాటు చేయడానికి కానీ, లేదా సెయిల్లో విలీనం చేయడానికి కానీ ఏమాత్రం కూడా పూనుకోవడం లేదు. పైగా వీఆర్ఎస్ కింద చాలామందిని ఇళ్లకు పంపుతా ఉన్నారు. సక్రమంగా జీతాలు చెల్లించలేకపోతా ఉన్నారు. మరోవైపు విశాఖకు సమీపంలో అనకాపల్లిలో మిట్టల్ ఫ్యాక్టరీకి మాత్రం క్యాప్టివ్ మైన్స్ కావాలని చెప్పి ఇదే ప్రజాప్రతినిధులు కేంద్ర ప్రభుత్వం దగ్గర కోరుతా ఉన్నారంటే ఇంతకంటే సిగ్గుచేటైన విషయం ఇంకొకట్లేదు. కాబట్టి ఏమంటే అనకాపల్లిలో మిట్టల్ ఫ్యాక్టరీ రావాలి, దానికి క్యాప్టివ్ మైన్స్ కావాలి, ఆ రకంగా వారు లబ్ధి పొందాలి. కానీ వాళ్ళ పేరెన్నిక కన్నా ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్న విశాఖ స్టీల్ మాత్రం అది నష్టాల పాలవుతూ ఉంటే దాన్ని మూసివేయడానికి ప్రయత్నం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజాప్రతినిధుల వైఖరిని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, తప్పుపడతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రభుత్వ రంగ పరిశ్రమలకు వ్యతిరేకంగా వారి వైఖరిని నిరసిస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాల్లో సిపిఐ శ్రేణులందరూ కూడా ప్రత్యక్షంగా పాల్గొనాలి. ఇవాళ అన్ని ట్రేడ్ యూనియన్లందరూ కూడా ఇందులో ప్రముఖ పాత్ర వహిస్తూ ఉన్నారు. వారందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకోవాలి. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను. ఎస్సీ ఉప వర్గీకరణను తాము వ్యతిరేకిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మాల ఉద్యోగ సంఘ నేతలు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ధ్వజమెత్తారు. ఈ మేరకు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు వారు విలేకరుల సమావేశాన్ని జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణలో రాజీవ్ రంజాన్ మిశ్రా కమిటీ నివేదికపై నిప్పులు చెరిగారు. కుల గణన చేయకుండా ఎలా నివేదిక ఇస్తారని మండిపడ్డారు. ఎస్సీ రిజర్వేషన్ 15%లో మాదిగలకు 6%, మాలలకు 7%, రెల్లీలకు 1% ఇవ్వడం ఏంటని వారు ప్రశ్నించారు.
రాష్ట్రంలో 22% మంది ఎస్సీలు ఉన్నారని, కుల గణన జరిగితే మాదిగలు ఎంతమంది ఉన్నారో, మాలలు ఎంతమంది ఉన్నారో ఒక నివేదిక వస్తుందని తెలిపారు. కులగణన జరగకుండా ఎస్సీ రిజర్వేషన్ ఇస్తే రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని వారు హెచ్చరించారు. నా పేరు ఉప్పులేటి దేవి ప్రసాద్, ఐఆర్ఎస్ రిటైర్డ్, అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్. ఇప్పుడు ఎస్సీ క్లాసిఫికేషన్ మీద జరుగుతున్నటువంటి ఉద్యమానికి మరి మొత్తం కూడా నిర్వహిస్తున్నటువంటి సంస్థ మాది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక సభలు, సమావేశాలు, మరి పత్రికా సమావేశాలు పెట్టుకుంటూ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్తూ మరి ఈ యొక్క జేఏసీలో ఉన్నటువంటి అన్ని ఐఎల్పి కానివ్వండి, మరి అలాగే బిఎస్ఐ కానివ్వండి, మరి ఉద్యోగ సంఘాలు కానివ్వండి, మరి మాల మహానాడులు కానివ్వండి, మరి అంబేద్కర్ యూనియన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కలిసి ఒక జేఏసీగా ఏర్పడినటువంటి సంస్థ మాది. కాబట్టి ఈ జేఏసీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలని ముందుకు తీసుకెళ్తూ చట్ట వ్యతిరేకమైన, రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి విధానాలని అమలు చేయాలని చూస్తూ దళితుల మధ్యలో చిచ్చు పెట్టాలి, దళితుల్లో వర్గ విభేదాలు తీసుకురావాలి, కుల విభేదాలు తీసుకురావాలి, వాళ్ళల్లో సంఘర్షణ తీసుకురావాలి, వాళ్ళని విడదీసి విభజించి పాలించాలి అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ యొక్క వర్గీకరణ ప్రయత్నాలని తిప్పికొట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో మేము ముందడుగులో ఉన్నాం. ఏదైతే ఉందో ఇది రాజ్యాంగానికి విరుద్ధమైందనేటువంటిది స్పష్టంగా కనపడతా ఉన్నది. ఎందుకనంటే ఆర్టికల్ 341 చాలా స్పష్టంగా చెప్పింది. ఎందుకనంటే ఏ సవరణ అయినా సరే దానిలో మార్పులు కానీ చేర్పులు కానీ ఏది చేయాలన్నా సరే అది రాజ్యాంగబద్ధంగా పార్లమెంటులో శాసనం ద్వారా మాత్రమే చెల్లుతుంది తప్ప విడిగా ఈ విధంగా చేయటం ఏదో సుప్రీంకోర్టులో లేకపోతే హైకోర్టులో ఇచ్చేటువంటి యొక్క తీర్పుల ద్వారా మాత్రం అవి ఇస్తే మాత్రం అవి చెల్లదనేటువంటిది మాత్రం రాజ్యాంగం పరంగా అవి చెల్లుబాటు కాదు అనేటువంటిది చాలా స్పష్టంగా ఉంది. మరి ప్రసాద్ గారు చెప్పినట్టుగా మనకు స్పష్టంగా ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులకు, వృద్ధులకు ఇచ్చు సామాజిక పెన్షన్ ను ఇవ్వాలని ఏపీఎస్సీ ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. తమ సమస్యలను ప్రభుత్వ పెద్దలు పరిష్కరించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులకు కూడా ఈ రాష్ట్రంలో వృద్ధులకు ఇచ్చే పెన్షన్ ఇవ్వాలని అలంకార్ చౌక్ వద్ద ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు ఇతర నేతలు మాట్లాడుతూ తాము ఏపీఎస్ఆర్టీసీలో తమ జీవిత కాలం పనిచేసి రిటైర్ అయ్యామని తెలిపారు. రిటైర్మెంట్ డబ్బులను తమ పిల్లల చదువులకు, ఉద్యోగాలకు, పెళ్లిళ్లకు వినియోగించామని తెలిపారు. 2014వ సంవత్సరం ముందు నుంచి రిటైర్మెంట్ అయిన వాళ్లకు పీఎం పెన్షన్ కింద 1000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని, ఆ తర్వాత రిటైర్ అయిన వాళ్ళకి 2000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. తమకు ఈ పెన్షన్ సరిపోక అప్పులు పాలయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తమ పరిస్థితిని అర్థం చేసుకుని తమకు వృద్ధులకు ఇచ్చే సామాజిక పెన్షన్ను ఇవ్వాలని కోరుతున్నామన్నారు. ఇవాళ దశాబ్దాల పాటు 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 35 ఏళ్ల పాటు ఆర్టీసీలో పనిచేసి 1000 రూపాయల పెన్షన్ వస్తూ ఉందంటే ఇంతకంటే ఘోరమైన విషయం నేను చరిత్రలో ఎక్కడా చూడలేదు. అది మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రమే ఉంది. కాబట్టి ఏమంటే దీన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ఏనాడో ఆర్టీసీలో చేసుకొని ఉండాల్సింది. కానీ ఆర్టీసీ వారు చేయలేదు. కనీసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే దీన్ని సరిదిద్దాలని కోరుతా ఉన్నా. ఖచ్చితంగా ఎవరైతే ఆర్టీసీలో పనిచేశారో ఆ కార్మికులందరికీ కూడా కనీసం మినిమం 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఒకవైపు మీరు భారీ బడ్జెట్ చెప్తా ఉన్నారు, 3,22,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ ఉన్నప్పుడు ఇవాళ కష్టించి పనిచేసి అక్కడ పనిచేసిన వాళ్ళందరూ కూడా కుటుంబాలతో నివసిస్తున్న వారు కూడా సమాజంలో గౌరవంగా బతకాలి కదా. ముఖ్యంగా నేనేదో ప్రభుత్వాన్ని విమర్శించడానికి కాదు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అమలు చేసిన మొదటి హామీ ఏదైనా ఉందంటే అది సామాజిక పెన్షన్ల పథకమే. మేము ఆర్టీసీలో 30-35 సంవత్సరాలు పనిచేసి రిటైర్డ్ అయిపోయాం.
కానీ మాకు ఈ రోజు వరకు పెన్షన్ సదుపాయం లేదు. మాకు మరీ తక్కువగా 1000 రూపాయలు 2014 తర్వాత రిటైర్డ్ అయిన సుమారు 2000 వస్తుంది. ఇవాళ భార్యాభర్తలిద్దరూ బ్రతకడం చాలా కష్టంగా ఉన్నది. మరి ఇప్పుడు ప్రతి ఏ గవర్నమెంట్ వచ్చినా ఆ గవర్నమెంట్ని అడుగుతూనే ఉన్నాము. మరి చాలామంది కరోనాలో కూడా చనిపోవడం జరిగింది. ఇవాళ ఉన్నటువంటి మాకు ఈ కనీసం మేము అడిగేది ఏంటంటే ఈ 30-35 సంవత్సరాలు ప్రజాసేవ చేసి మా పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి మేము గత గవర్నమెంట్లో కూడా మేము అడిగాం. నా పేరు నరసింహరామయ్య, రాష్ట్ర పబ్లిసిటీ సెక్రటరీ. మేము 2014-2015లో రిటైర్ అయిన వాళ్ళందరికీ కూడా ఆ రోజున తక్కువ డబ్బులు వచ్చినాయి. ఆ వచ్చిన డబ్బులు కూడా పిల్లల పెళ్ళిళ్ళకి అయిపోయి ఇప్పుడు పెన్షన్ 10,000 రూపాయలు 1700-1500 వస్తుంది. అది భార్యాభర్తలకి ఎట్టి పరిస్థితుల్లో చాలని పరిస్థితుల్లో ఏదో చిన్న ఉద్యోగాలు చేస్తుంటే మీకెందుకు పెన్షన్ వస్తుందని అందరూ కూడా అంటున్నారు. కాబట్టి దానిలో భాగంగా మనం రాష్ట్ర కమిటీ ఏంటంటే తీర్మానం చేసి అందరూ ఎమ్మెల్యేలకి ఇవ్వాలని చెప్పి ఎమ్మెల్యేలకి మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మరి మాధవరెడ్డి గారు కడప ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడారు. 4000 ఆర్టీసీ వాళ్ళకి ఇవ్వడం అనేది న్యాయమేనని. అదే డిమాండ్ మేము కూడా పెట్టి 10వ తారీఖు నాడు ఇక్కడ ధర్నా చౌక్లో అన్ని జిల్లాల్లో కూడా నిరసన ప్రదర్శన చేశాం. స్వార్థ రాజకీయాల కోసం దేశాన్ని విచ్ఛిన్నం చేస్తామంటే ఊరుకోబోమన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. చిత్రాడలో ఘనంగా జరిగిన జనసేన ఆవిర్భావ సభ. లక్షలాదిగా తరలి వచ్చిన జనసేన కార్యకర్తలు, అభిమానుల మధ్య పవన్ కళ్యాణ్ ప్రసంగం. అమరావతి రాజధాని ప్రాంతంలో 220 ఎకరాల స్పోర్ట్స్ సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీస్ రాబోతున్నాయన్న ఎంపీ కేశే శివనాథ్. విజయవాడలోని సిద్ధార్థ నగర్ లో ది పికిల్ బాల్ రిపబ్లిక్ పేరుతో నూతనంగా ఏర్పాటు చేసిన పికిల్ బాల్ కోర్టులను శుక్రవారం ప్రారంభించిన ఎంపీ కేశే శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. బ్లడ్ మూన్ గా పిలువబడే చంద్రుని ఆసక్తిగా వీక్షిస్తున్న నగరవాసులు. శుక్రవారం రోజు చంద్రగ్రహణం సందర్భంగా ఏర్పడిన ఈ ఖగోళ అద్భుతం ఆసక్తి రేపుతుంది చూపర్లకు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళీ 3 ప్రసారం మళ్ళీ కలుద్దాం. అప్పుడు చూస్తూనే ఉండండి డి న్యూస్ విజయవాడ.